హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్. నేను మీ నందిని. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా అలానే ఈజీగా ప్రిపేర్ చేసుకునే బేబీ ఫుడ్ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ టైంలో అయినా పిల్లలకి పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అట్లానే పిల్లలు మంచి అరుగుదల అయితే అవుతుందండి. ఈ రెసిపీ వచ్చేసి 1 ఇయర్ బేబీ నుంచి 2 ఇయర్స్ బేబీ వరకు అయినా పెట్టుకోవచ్చు. పిల్లలకి స్పూన్తో కాకుండా చేత్తో అయితే తినిపించండి ప్రతి తల్లులు. దీనికోసం ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. కాలీఫ్లవర్ 2 అయితే తీసుకున్నాను. అట్లానే చిన్నగా పీల్ చేసుకున్నది క్యారెట్ చెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి దీంట్లో వేస్తున్నానండి. అలానే బఠానీ 4 గింజలు కానీ 5 గింజలు కానీ ఇట్లా మొలకలు వచ్చేలాగా ఒక బౌల్లో పెట్టేసి ఉంచుకుంటే మంచిగా పిల్లలకి విటమిన్స్ అయితే అందుతాయండి. అందుకోసం నేను ఒక క్లాత్లో పెట్టి ఇలా మొలకలు తెప్పించానండి. ఇది బాగా శుభ్రం చేసి కడిగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంది కదా, చూసారు కదా, ఈ విధంగా పలుగ్గా ఉన్నా పర్వాలేదు, మరి మెత్తగా అవసరం లేదు. కుకింగ్లోకి వెళ్తే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి. పిల్లలకి నెయ్యి అనేది పెడితే చిన్న పిల్లలు మంచి బొద్దుగా అలానే కలర్ కూడా వస్తారండి. కొంచెం జీలకర్ర, ఎందుకంటే అరుగుదల కోసం. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మొత్తం పేస్ట్ని అయితే వేసేస్తున్నానండి. ఇది 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంచిగా. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బొంబాయి రవ్వ, అంటే 1 స్పూన్ బొంబాయి రవ్వ, అదే గోధుమ రవ్వ అంటారు కదండి, అది 1 స్పూన్ దీంట్లో ఇట్లా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కావాలంటే 1 స్పూను, 2 స్పూన్లు కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. అంటే మీ పిల్లలు తినే విధానం బట్టి. నేనైతే 1 స్పూన్ మాత్రమే వేసానండి. దీన్ని కూడా 1 మినిట్ పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాసు వాటర్, ఇది మంచిగా మెత్తగా అవ్వటం కోసం ఎంత వాటర్ అయితే పడుతుందంటే చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే నేను వేస్తున్నానండి. మీరు కూడా అంతే వేస్తే సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత మంచిగా కుక్ చేసుకోవాలండి. దీంట్లో చిటికెడు ఉప్పు, 1 ఇయర్ బేబీ నుంచి పెట్టుకోవచ్చు. అలానే నేను కొంచెం పసుపు, అలానే కొంచెం కారం వేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి అలవాటు అవ్వటం కోసం కొంచెం సాల్టు, పసుపు, ఉప్పు అనేది నేను వేడి చేస్తున్నా. ఎందుకంటే కారము, ఉప్పు నుంచి అలవాటు చేయాలి కాబట్టి. ఈ విధంగా కుక్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని పిల్లలు కుకింగ్ వీడియోస్ అయితే పెడతానండి. ఇప్పుడు ఈ బేబీ రెసిపీ వచ్చేసి మంచిగా రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి మీరు కొంచెం నెయ్యి యాడ్ చేసి అయినా తినిపించవచ్చు, లేకపోతే ఇట్లా అయినా తినిపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మరిన్ని వీడియోస్ చేయాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి తప్పులు ఏమన్నా ఉంటే.